నేను అరుణాచలంలో అడుగుపెట్టగానే నా మనస్సు మహానందంతో ఊగిపోయింది. అర్పించాను. అప్పా, నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని నేను ఆ సమయంలో నా శరీరములోని మంట తగ్గిపోయి అంతా అమృతంతో నిండినట్టయింది. ఆ వ్యక్తి నన్ను ఒక మంగలి ఇంటికి తీసుకెళ్ళి మాయమయ్యాడు. ఇన్ని పిల్లలు నన్ను పిచ్చివాడని భావించి దూరం నుండి రాళ్ళు చిల్లపెంకులు విసిరేవారు. దాంతో నేను పాతాళలింగ గుహలోకి వెళ్ళాను. అక్కడ చీకటిలో కీటకాలు కరిచి రక్తం కారేవి. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. చీకటిలో లింగం వెనుక ధ్యానముగ్నుడైన నన్ను చూశాడు. తరువాత నేను బ్రాహ్మణ స్వామిగా నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ రమణస్య దశమేత్యోగనాథ ఉవాచ పిల్లలు దగ్గరికి రండి, ఇలా నా చుట్టూ కూర్చోండి. ఈ సాయంత్రపు గాలి కాస్త చల్లగా ఉంది కదా. నాకు కూడా ఇలాగే రోజు చివర్లో మీలాంటి చిన్నారులతో మాట్లాడడం చాలా ఇష్టం. నేను మొదట పాతాళలింగ గుహలో కొద్ది రోజులున్నాను. అక్కడి నుంచి బయటికి వచ్చి గోపురం దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దాదాపు 2 నెలలు గడిపాను. ఆ రోజుల్లో మౌనంగా తిరిగే ఒక భక్తుడు మౌనస్వామి నాకు రక్షకుడు. అన్నదానమో ఎవరు బాధ పెట్టకుండా కాపాడడమో అన్నీ అతడే చూసేవాడు. ఆ గుడిలో ఉండగా ప్రతిరోజు రామచంద్రయ్యారనే భక్తుడు నన్ను చూసేందుకు వచ్చేవాడు. ఒకరోజు నేను అతన్ని రాకూడదని సంకేతం ఇచ్చినా అతడు వినలేదు. నన్ను ఇంటికి తీసుకుపోయి అరటి ఆకులో శుభ్రంగా భోజనం పెట్టాడు. అప్పట్లో అలా ఆకు మీద భోజనం పెట్టే సంప్రదాయం ఆ ఊర్లో వాళ్ళింటి మాత్రమే ఉండేది. అరుణాచలం వచ్చి 4 నెలలు అవుతున్నా పిల్లలు, నేను అప్పటిదాకా ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఒకరోజు పొన్నుస్వామి భార్య మీనాక్షి వచ్చి ఇలా ఎలా ఉంటారు అని నన్ను బలవంతంగా కూర్చోబెట్టి సీకాయతో తలకు రుద్ది పూర్తిగా స్నానం చేయించింది. అదే ఆ ఊర్లో నా మొదటి స్నానం. తర్వాత మొత్తం 1 సంవత్సరం మళ్ళీ స్నానమే చేయలేదు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ఉండగా నీలకంఠం అనే వ్యక్తి నన్ను తరచూ చూసేవాడు. ఒకరోజు ఏమనిపించిందో తెలీదు, ఒక చౌరవృత్తి మహిళను తీసుకువచ్చి నా జుట్టు కత్తిరించమన్నాడు. నేను అందుకు భయపడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. దాదాపు సంవత్సరం నిమిషం నాకు అలా క్షౌరమే జరగలేదు. తరువాత నేను గోపురం దగ్గరున్న మంటపం వేస్ పక్కన వాలై తోట అనే ప్రదేశంలో నివసించాను. ఆ కాలంలో నా కౌపీనం కూడా చిరిగిపోయి ఊడిపోయింది. 1898 చివరికి వచ్చినప్పటికీ నేను నగ్నంగానే ఉండేవాడిని. దీనిని చూసిన దేవాలయ అధికారులు అభ్యంతరం చెప్పారు. అక్కడి నుంచి నేను వాహన మండపం దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ శివదంగా దగ్గర ఉన్న ఇప్ప చెట్టు క్రింద కొన్ని రోజులు గడిపాను. అక్కడ ఎండలు చలులు ఏదైనా తడిసిన నేలే నా పీట. ఒకరోజు రత్తమ్మ అనే దేవదాసి నన్ను చూసి వెంటనే భక్తితో నిండిపోయింది. తన వృత్తిని మానేసి ప్రతిరోజు నా కోసం అన్నం పెట్టాలని పట్టుబట్టింది. తల్లి ఎంత చెప్పినా ఆమె వినేది కాదు. నేను ఎదురు మాట్లాడకపోయినా ఆమె భక్తి మాత్రం రోజు రోజుకు పెరిగింది. కొన్ని నెలల తర్వాత ఆమె అనారోగ్యంతో మరణించింది. ఆమె చనిపోయాక నేను కూడా అక్కడి నుంచి మరో ప్రదేశానికి వెళ్ళిపోయాను. అప్పుడు త్రమణి అనే ఊరు నుండి ఉద్దండి నాయనార్ అనే విద్యావంతుడు అరుణాచలానికి వచ్చాడు. ఎన్నో గ్రంథాలు చదివినా మనసుకు శాంతి రాలేది కాదు. ఇప్ప చెట్టు క్రింద ధ్యానంలో ఉన్న నన్ను చూసి ఇవ్వాళనే నా గురువు దొరికాడు అని భావించాడు. ఆ శీతాకాలంలో అతడు నాకు సేవ చేశాడు. ఒకసారి అతడు లేని సమయంలో ఒక అల్లరి పిల్లాడు నా వెనుక మూత్రం చేసి పారిపోయాడు. నాయనార్కి అది చాలా బాధగా అనిపించింది. నాకైతే అప్పటికి శరీరావస్థ తెలియకపోవడంతో ఏదీ గ్రహించలేదు. నాయనార్ జ్ఞానవాసిష్టం చదువుకోవటం మొదలుపెట్టాడు.
నేను ఒక్క మాట మాట్లాడకపోయినా అతనికి లోపలే సమాధానాలు దొరుకుతున్నాయి. కొంతకాలం తర్వాత నన్ను గురుమూర్తం అనే స్థలానికి తీసుకెళ్లారు. అది శైవ సంప్రదాయంలో ఉన్న పవిత్ర ప్రదేశం. అక్కడి నుంచే నాకు గురుమూర్తం స్వామి అని పేరు వచ్చింది. అక్కడ నా ధ్యానం మరింత లోతుకు వెళ్ళింది. స్నానం లేకపోవడం, జుట్టు చీరికలైపోవడం, గోళ్ళు పిడికిలికి తగిలేంత పెరగడం, చీమలు కరిచినా తెలియనంత అలాంటి స్థితి. చీమల వల్ల నా కోసం ఎవరైనా కాళ్ళు నీళ్ళల్లో పెట్టినా నేను గోడకు ఆనుకుని కూర్చున్నందువల్ల చీమలు మరలా పైకి వచ్చేవి. అయ్యో పిల్లలు, శరీరం గురించి నాకు గుర్తుండేది కాదప్పుడు. అప్పట్లో తంబిరాను, మీనాక్షి, ఇవాళ చెబుతున్న ఆమె నా భిక్ష తెచ్చేవారు. తర్వాత భక్తులు పెరగడంతో భిక్ష కూడా ఎక్కువైంది. ఒకరోజు తంబిరాను నన్ను పూజ చేయమని హారతి ఇచ్చాడు. అది నాకు సహించలేని వేడి లాంటిది. నేను గోడపై ఇది నాకు అవసరం లేదు అని తమిళంలో రాశాను. అప్పటి నుంచి అతడు పూజలు ఆపేశాడు. అప్పుడు వెంకటరామయ్యర్ నా పేరు తెలుసుకోవాలని అడిగాడు. నేను మొదటిసారి ఇంగ్లీష్లో రాసి ఇచ్చాను, వెంకటరామన్ తిరుచులి. అలా నా పేరు ప్రపంచానికి తెలిసింది. కొన్నాళ్ళు గడిచాక నాయనార్ తన మఠ పనుల కోసం వెళ్ళిపోయాడు. తంబిరాను కూడా మళ్ళీ రాలేదు. అలా నేను ఒంటరిగా అయ్యాను. అప్పుడు పళనిస్వామి అనే మలయాళ మనిషి వచ్చాడు. నన్ను చూసిన వెంటనే ఇదే నా గురువు అని భావించాడు. అతను 1918లో మరణించే వరకు నన్ను వదలలేదు. ఆయనే నా నిజమైన సేవకుడు. ఒకరోజు నేను అలసిపోయి పడిపోతున్నప్పుడు అతను ఎత్తి పట్టుకున్నాడు. అప్పుడు నాకు శరీరం చాలా బలహీనమైపోయింది. నా జుట్టులో రాళ్ళు, దుమ్ము చిక్కుకుపోయాయి. అదిని చూసి కొందరు భక్తులు కోపంతో ఇవాళ క్షౌరం చేయాలి అని బలవంతంగా క్షౌరం చేశారు. అరుణాచలం వచ్చినప్పటి నుండి అది రెండోసారి. తర్వాత భక్తులు మరింత పెరుగుతున్నప్పుడు గురుమూర్తం సమీప మామిడి తోట యజమాని వెంకట నాయకర్ అన్నారు, స్వామి మీరు మా దగ్గర ఉండండి, ఎవరినీ మీ దగ్గరకు రానివ్వను. అలా నేను 6 నెలలు అక్కడున్నాను. ఇంతలో నా ఇంటివారు, నా అన్నలు, తల్లి ఎన్నో చోట్ల నన్ను వెతికారు. ఒకరోజు వారు ఊరు వ్యక్తి చెప్తే తిరువన్నామలైలో ఉన్నాడు అని. అప్పుడు నెల్లియప్పయ్యర్ వచ్చి పాదంలో ఉన్న పుట్టుమచ్చతో నన్ను గుర్తించాడు. ఇంటికి వచ్చేయి అన్నాడు. కానీ నేను స్పందించలేదు. అప్పుడు నా తల్లి, అలగమ్మ వారే వచ్చారు. కన్నీళ్లు పెట్టుకుని రా నాయన నా దగ్గరకు రా అని వేడుకున్నారు. కానీ నేను మాట్లాడలేదు. ఆమె దుఃఖంతో ఇక నుంచి నువ్వు నా బిడ్డవు కాదు, అరుణాచలేశ్వరుడే నీకు తండ్రి అని చెప్పి వెళ్ళిపోయింది. కొంతకాలం తరువాత నేను పవలకుండ్రు వదిలి విరూపాక్ష గుహకు వెళ్ళాను. ఆ గుహ అద్భుతం. లోపల గాలి కదిలినా ఓం 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 శబ్దం వినిపించేది. అలా నా తపస్సు, నా జీవితం ఒక్కో రోజు అరుణాచలం కడుగుతూ నడిపింది. పిల్లలు, నేను అనుభవించిన ప్రతి క్షణం ఎంత కష్టం, ఎంత దివ్యం, ఎంత శాంతి అన్నీ ఇదే. అరుణాచలం నన్ను పట్టుకుని నీడలా నడిపించింది. అది నా నిజమైన తండ్రి, గురువు, జీవం. నన్ను చెరపీపుడు నన్ను కలవక విడుట ఇది మగతరముకో అరుణాచల. ఏటికి నిదుర నందితరులాగగ ఇది నీకు న్యాయమరుణాచల.